పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 3 వచనాలు కలిసి చదువుకుంటాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము బైబిల్ స్టడీ నిమిత్తమై రాగలిగిన నీ సొత్తైన పరిశుద్ధులైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన పరిచర్య కొరకై ప్రార్థించిన వారందరిని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకుని రండి. కీర్తన ద్వారా మీరు మహిం పొందుచూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి అత్యంత అల్పుడను అయోగ్యుడను అపాత్రుడనైన నన్ను కరుణించుము. నీ పరిశుద్ధుల పాదాలు కడగటానికి కూడా ఏమాత్రం యోగ్యత అర్హత లేని అపాత్రుడైన నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10, 20, 21, 9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చుము. నీ ప్రజలైన వారికి ప్రీతికరమైన సేవ చేయనట్లు ఆత్మవశమునకు అప్పగించుకొనిచుంటుండగా ఆత్మస్వరూపి అయిన మా తండ్రి, అత్యున్నతమైన సింహాసనము నుంచి కావలసినటువంటి పరలోకపు తలంపులు మీ స్వరక్తమిచ్చుకున్న మీ సంఘము యొక్క సంకల్పమును పరిపూర్ణంగా మీరు బయలుపరచి ఆ మీ స్వారూప్యతలోనికి మార్చి నీ ఇంటిలో ప్రవేశించిన వారు ఏ ఒక్కరూ కూడా విడువబడని స్థితిలో మీతో అంటుకట్టబడిన వారై కుటుంబాలుగా సార్వత్రిక సంఘం యొక్క రహస్య రాకడయందు పాలివారగనట్లు సిద్ధపరుస్తూ రమ్మని, సంఘానికి వెలుపట లోపట కీడు తలపెడుతున్నటువంటి వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారని, దేవుని సేవకులకు సేవకురాండ్రకు బాధ్యులకు పరిశుద్ధులకు కీడు తలపెడుతున్న వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారని ఆ సంగతి వారికి తెలియపరచి వారు మారు మనసు పొందుటకు సహాయపడుతూ రమ్మని వేడుకుంటూ, దేవా మేమంతా మీ స్వారూప్యత కలిగి ఉండుటకు సిద్ధపరుస్తూ రమ్మని, కొన్ని తలంపులు మీరు ఈ పూట మాకు అనుగ్రహిస్తేనే తప్ప మేమేమీ నా తండ్రి పొందుకోలేము. మీ తలంపులు మాకు ప్రసాదించమని, వచ్చిన ప్రతి వాని యొక్క హృదయవాంఛ మీ చిత్తానుసారంగా తీర్చమని, ప్రస్తుతము లైవ్లో భవిష్యత్తులో వీక్షిస్తున్న ప్రియులను కూడా కనికరించమని కోరుకుంటూ, మీ సంఘం యొక్క సంకల్పమును పరిపూర్ణముగా ఎరుగుటకు సహాయం చేయమని యేసుప్రభు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28 దయచేసి ఎవరైనా చదవండి. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు
జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలా? జవాబు 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను నీ మీద నా మీద కనికరము కనపరచరు గనుక దేవుని యొక్క స్వరక్తము చేత కొనబడిన మనము సంఘములో ఏ అవయవముగా అమర్చబడుతూ వచ్చినామో ఆ అవయవముగా మనకిచ్చిన బాధ్యత విషయంలో జాగరూకులై ఉండబద్ధులం. అలాగూ జాగరూకులముగా ఉండకపోతే నీ మీద నా మీద కనికరము చూపని వారు. ఈ దినాల్లో సంఘము లోపట వెలుపట పొంచున్నారు. అందుకనే సంఘములో ఆయన శిరసత్వం కింద ఆయన శరీరంలో అవయవాలుగా అమర్చబడినటువంటి తన సొత్తు విషయంలో దేవుడు కలిగి ఉన్న సంకల్పం అంతటిని దేవుడు సంపూర్ణంగా తెలియజేస్తూ ఆ సంఘములో అమర్చబడినటువంటి బాధ్యులైన తన ప్రజలైన వారందరూ కలిగి ఉండవలసిన 5 దైవ నియమాలు ఈ భాగంలో మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. మొట్టమొదటిది జాగ్రత్తగా ఉండాలి, రెండవది మెలకువగా ఉండాలి, మూడవది ప్రయాసపడే వారిగా ఉండాలి, నాలుగవది బలహీనులను సంరక్షించే వారిగా ఉండాలి, ఐదవది అన్ని విషయాలలో మందకు మాదిరిగా ఉండాలి. ఈ 5 ఆత్మ సంబంధమైన లక్షణాలు ఎవరైతే జాగరూకులై ఉంటారో వారు సంఘము యొక్క ఔన్నత్యములోనికి రాగలుగుతారు. అందుకనే ప్రపంచమంతా మరియు లేక బైబిల్ అంతా 7 కాల శకాల మీద ఆధారపడి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వాటిలో మొట్టమొదటి కాల శకం ఏంటి? అమాయకపు కాల శకం. రెండవ కాల శకం ఏంటి? మనస్సాక్షి కాల శకం. మూడవ కాల శకం ఏంటి? వాగ్దానపు కాల శకం. నాలుగవ కాల శకం ఏంటి? మానవ పరిపాలనా కాల శకం. ఐదవ కాల శకం ఏంటి? ధర్మశాస్త్రపు కాల శకం. ఆరో శకం ఏంటి? సంఘకాల శకం. ఏడవ కాల శకం ఏంటి? 1000 ఏండ్ల పరిపాలనా కాల శకం. ఇది ప్రపంచమంతా ఈ 7 కాల శకములలో ఇమిడి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతము ఏ కాల శకములో ఉన్నామయ్యా అంటే సంఘకాల శకములో ఉన్నాం. అంటే 6వ కాల శకములో ఉన్నాం, లేక 6వ రోజున మనము ఉన్నాం. ఆదికాండము మొదటి 2 అధ్యాయాలలో మొదటి 6 రోజులు దేవుని యొక్క పని సంపూర్ణం చేసిన తర్వాత 6వ రోజు మానవుడిని తన పోలిక చొప్పున సృష్టించిన తరువాత 7వ రోజు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుడు విశ్రాంతిని ఏమని చెప్పినాడు అంటే పరిశుద్ధమైనది అని చెప్పినాడు. చూడండి మాట, ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము మరియు 3వ వచనం. దేవుడు తాను చేసిన 7వ దినములోగా సంపూర్తి చేసి కాబట్టి ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. చాలండి. 6వ దినము పూర్తయిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినముగా
ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన తర్వాత పునరుద్ధాన ప్రభు పండుగ దినముగా దేవుడు దానిని ఏం చేసినాడంటే ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఈ సంఘ కాలము అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కాలములో పాలువారయ్యే వారందరూ ఈ 2 లక్షణాలు కలిగి ఉంటారు. ఏ లక్షణాలు అయ్యా అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగాను, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారిగాను, దేవుని యొక్క పరిశుద్ధమైన పరిపాలనలో పాలువారయ్యే వారిగాను ఉంటారు. అందుకొరకు దేవుని యొక్క ఈ ప్రయాస, ఏదేనులో ఏదైతే దేవుడు కలిగి ఉండాలని సంకల్పించి ఉన్నాడో ఆ సంకల్పమును అపవాది యొక్క యుక్తి చేత మానవుడు తొలగిపోయి శాపమును కొని తెచ్చుకుంటే తిరిగి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా సంఘకాల శకములోనికి తన సొత్తును స్వాచ్ఛమును సిద్ధపరచి తీసుకొని వచ్చి 1000 ఏండ్ల పరిపాలనా కాల శకము కొరకు వారికి తర్ఫీదిస్తూ వారు ఆశీర్వదించబడిన వారుగా, వారు పరిశుద్ధపరచబడిన వారుగా, వారే పరిశుద్ధమైన పరిపాలనలో పరిపాలకులుగా మరియు ఏలుబడి చేసేవారుగా. సిస్టర్స్ ఇటు రండి, అక్కడ లైట్ లేదు నాన్న, కొద్దిగా టెల్లి వెనక లైట్లు కూడా ఏలుబడి చేసేవారిగా ఉండడానికి దేవుడు ఈ సంఘము 1000 ఏండ్ల పరిపాలనలోనికి పాలు కావటానికి ప్రస్తుతము దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘమును తన కొరకై సంసిద్ధపరచడానికి ఆసియాలో ఉన్న 7 సంఘములలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు, 7 సంఘాలలో ఉన్నటువంటి అవలక్షణాలు, 7 సంఘాలలో జయ జీవితం కలిగిన వారికి ఇచ్చేటువంటి ఆ బహుమానములను దేవుడు పొందుపరచి ఈ యుగాంతమందున్న మనకు ఆ 1000 ఏండ్ల పరిపాలనా శకము కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి తన సొత్తుకు తన సంకల్పం అంతా తెలియజేయటానికి దేవుడు సంసిద్ధుడై ఈ సంఘమును, అనగా దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సార్వత్రిక సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటి వరకు మనము ఆసియాలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలలో 3 సంఘాలను జ్ఞాపకం చేసుకుంటూ 4వ సంఘాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటి సంఘం ఏంటి? ఎఫెసీ సంఘం. క్రీస్తు శకము 30వ సంవత్సరము నుండి 100వ సంవత్సరము వరకు ఎఫెసీ సంఘము, దీనిని అపోస్తులుల కాలము అని పిలుస్తారు. ఈ ఎఫెసీ సంఘములో శ్రేష్టమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మనం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఆ ఎఫెసీ సంఘం మీద నేరము ఒకటి మోపవలసి వచ్చింది. అదేమిటయ్యా అంటే ఆది ప్రేమను, ఆరంభపు ప్రేమను. దాన్ని మనకి ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఏ ప్రేమ చేత నీవు ప్రేమించబడినావని ఎరిగినావో, ఏ ప్రేమామయుని యొక్క ప్రేమ ద్వారా ప్రాయశ్చిత్తము పొందినావని నిశ్చయితలోనికి రాగలిగినావో, ఆ ప్రేమామయుని పరిపూర్ణముగా ఆయనలో నీవు ఐక్యపరచుకోవాలి అని ఆదిలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని హస్త నిక్షేపణ ద్వారా సంఘం అనే ఆయన శరీరంలో అవయవముగా మార్చబడినప్పుడు ఆయన మీద నీకున్న ఆ ప్రేమ ఈరోజు ఏమై ఉన్నావో అది రేపు దేవుడు లెక్క తీసేవాడిగా ఉన్నాడు. ఎఫెసీ సంఘములో ఆ ప్రేమ కోల్పోయింది. ఆ తర్వాత 2వ సంఘం ఏంటి? క్రీస్తు శకం, స్ఫుర్ణ సంఘము. క్రీస్తు శకము 100వ సంవత్సరము నుండి 312వ సంవత్సరం వరకు స్ఫుర్ణ సంఘము. దీనికి మరొక పేరేమిటయ్యా అంటే శ్రమల కాలం. లోపము లేని, నేరము మోపబడని మొదటి సంఘము స్ఫుర్ణ సంఘం.
శ్రమల కాలం. క్రైస్తవుడు రహస్య రాకడలో చేర్చబడి 7 ఏండ్ల గొర్రెపిల్ల పెండ్లి విందు బహుమానము కలిగిన వాడై తిరిగి ఇదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో పాలిభాగస్తుడయ్యేంత వరకు, ఆ రహస్య రాకడలో కొనుపోబడే ఆ శుభదినము వరకు క్రైస్తవునికి భూమి మీద ఏముంటుందని జ్ఞాపకం చేయబడుతుందంటే శ్రమ. అందుకని ఆ స్ఫురణ సంఘాన్ని గురించి ధ్యానించేటప్పుడు ఏ కోణంలో ధ్యానించేయమంటే శ్రమ, దాని ఆవశ్యకత, శ్రమ కలిగి ఉండు ద్వారా కలిగే దేవుని యొక్క ఉద్దేశము, శ్రమ దాని యొక్క ఆవశ్యకత. ఇంకెవరైనా తెలుసుకోవాలంటే మన ఓల్డ్ మెసేజ్లోనికి వెళితే అవి అందుబాటులో ఉంటాయి. శ్రమ దాని యొక్క ఆవశ్యకత 312వ సంవత్సరం వరకు. 3వ సంఘం ఏంటన్నా పెర్గమా సంఘము. క్రీస్తు శకము 312వ సంవత్సరం నుండి 590వ సంవత్సరం వరకు. ఈ సంఘములో సాతాను యొక్క సింహాసనము తిష్ట వేసుకొని ఉన్నప్పటికీ అంతిపయ లాంటి భక్తుడు విశ్వాసము కలిగిన వాడై దేవుని యొక్క కార్యములను రుజువుపరుస్తూ వచ్చాడు. అయితే ఈ సంఘానికి ఏమని పేరయ్యా అంటే లోకముతో వీయమొందిన కాలం. తర్వాత 4వది మనం చూస్తూ ఉన్నాం. 4వ సంఘం ఏంటి? తుయితైరా సంఘం. క్రీస్తు శకము 590 నుండి క్రీస్తు శకము 1100వ సంవత్సరం వరకు తుయితైరా సంఘం. పై 3 సంఘాలకు లేని ఆధిక్యత ఈ తుయితైరా సంఘానికి ఉన్నది. ఆరంభం అమోఘం. ఈ తుయితైరా సంఘం యొక్క ఆరంభము అమోఘం, వర్ణనాతీతం. ఏ సంఘానికి ఇవ్వలేని వర్తమానము తుయితైరా సంఘానికి వర్తమానము అందించబడుతూ వచ్చింది. అగ్నిజ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడై అపరంజి వంటి పాదములు కలిగిన దేవుని కుమారుడు తెలియజేసిన సంగతులు ఏమనగా అనగా దేవుని కుమారుని ద్వారా ఇవ్వబడిన వర్తమానము తుయితైరా సంఘమునకున్నది. ఈ తుయితైరా సంఘములో శ్రేష్టమైన లక్షణాలలో మొదటి లక్ష్యం ఏమిటయ్యా అంటే నీ క్రియలు నేను ఎరుగుదును. అయితే ఈ క్రియల గురించి ముగింపుగా ఏమంటున్నాడంటే మొదట నీకుండిన క్రియలు కంటే తదుపరి నీకున్న క్రియలు అమోఘం. చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. చూడండి, 5 ఎరిగినాడు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఈ మాటకు ఎంత ఔన్నత్యము సంతరించుకుందంటే మొదట నీకున్న క్రియలు కన్నా తరువాత నీకున్న క్రియలు మరి ఎక్కువైనాయి. మనలో ఎక్కువైనాయా తక్కువైనాయా? మరి అలా మరి ఎక్కువైనటువంటి భక్తులు బైబిల్లో 7 ఉన్నారు. ఇప్పుడు అదే టాపిక్ కాదు. ఉదాహరణకి గుర్తు చేస్తే రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో బోయజు ఆ స్త్రీ గురించి ఆ మాట పలుకుతాడు. చదవండి ఆ మాట. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మరి ఎక్కువ క్రియలు కలిగిన భక్తులు 7 ఉన్నారు. వారిలో మొదటి వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు 3:10 నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఎవరి గురించి అండి ఈ మాట? ఎవరి గురించి అండి ఈ మాట? రూతు గురించి. కానీ రూతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నదయ్యా అంటే సంఘం. రూతు ఎవరికి సాదృశ్యం అండి?
ఏమో రూతక్క ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. బోయజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సంఘానికి శిరస్సు అయి ఉన్న పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బోయజు అయిన యేసుక్రీస్తు వారు ఆ రూతు అయిన తన సంఘమును ఏమని సంబోధిస్తున్నాడు జోసెఫ్ అన్న? నా కుమారి, నా కుమారి. నీవేం చేస్తున్నావు అంటే కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులనే కానీ నీవేం చేయలేదు? వెంబడించలేదు, వారిని అనుసరించలేదు. ఇది నేను సంఘములో ఈ మూడింట్లో ఏదో ఒక జాబితాలో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కొంతమంది ఉంటే కొద్ది వారితో ఉంటున్నారు, కొంతమంది ఉంటే గొప్ప వారితో ఉంటున్నారు, కొంతమంది ఉంటే యవనస్తులతో ఉంటున్నారు. యవనస్తులు ఎవరికి సాదృశ్యం అంటే బలం. అది ఆర్థిక బలం కావచ్చు, ఆరోగ్య బలం కావచ్చు, నోటి బలం కావచ్చు, సామాజిక బలం కావచ్చు, డాష్ 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 బలం కావచ్చు. కొద్దివారిని గొప్పవారిని యవనస్తులైన వారిని ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. కానీ సంఘం లేక ఈ మొదటి ప్రవర్తన కంటే తదుపరి ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్న తన సంఘం ఎవరిని వెంబడించట్లేదని వ్రాయబడింది? ఆ మూడింటిని వెంబడించట్లేదని వ్రాయబడింది. ఆ మూడింటిని వెంబడించకుండా ఎవరైతే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు వెంబడించేవారిగా ఉంటారో వారికి అగ్నిజ్వాలలు వంటి కన్నులు కలిగిన అపరంజి వంటి పాదములు కలిగిన దేవుని కుమారుడు వర్తమానం అందిస్తాడు. అది ఉద్దేశం. వాస్తవానికి ప్రభు కన్నులు ఎలాంటివని గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. సముద్ర నదీ తీరమున కడగబడినటువంటి గువ్వ కన్నులు వంటి వాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నేను మరో మాట గుర్తొస్తూ ఉంది. లూకాసు వార్తలో చూస్తే ఆ మాట చూడండి, ఆయన కన్నులు ఏడ్చేవిగా ఉన్నాయి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై, దేని పట్టణం విషయమై ఏడుస్తున్నాడా లేక దేని విషయమై ఏడుస్తున్నాడు? అక్కడ చెప్పాలండి. యెరూషలేము విషయమై ఏడుస్తున్నాడు. దావీదు పట్టణములో ప్రవేశించిన తర్వాత దావీదు పట్టణంలో ఏమున్నదయ్యా అంటే యెరూషలేము ఆయన యొక్క సింహాసనం. రేపు 1000 ఏండ్ల పరిపాలన అదే యెరూషలేములో ఉంది. ప్రపంచమంతా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు శత్రువు కూడా, అంత్యక్రీస్తు కూడా ఆ యెరూషలేము స్థానమునే తను స్వాధీనపరుచుకొని ప్రపంచమంతా తన ఏలుబడిలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. దాని విషయమై కలిగే అనగా యెరూషలేము విషయమై, దేవుని సంఘము విషయమై కలిగే ఆ భవిష్యత్తు యొక్క పరిస్థితిని చూసి యేసుప్రభువారు ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. యెరూషలేము సంఘం ఏమైపోతా ఉందయ్యా అంటే రాయి మీద రాయి నిలవకుండా పడద్రోయబడతా ఉంది. టైటస్ చక్రవర్తి కాలంలో 70 సంవత్సరాలు యెరూషలేమును ఇష్టమొచ్చినట్టు దోచబడుతూ వచ్చింది. రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడుతూ చూడండి అన్నమాట. అక్కడే ఉంటుంది అదే భాగంలోనే. క్రీస్తు శకం 70 సంవత్సరంలో టైటస్ చక్రవర్తి రాయి మీద రాయి లేకుండా పాడు చేసిన 44వ వచనం. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చున. లూకాసు వార్త 19వ అధ్యాయం 44వ వచనంలో. అయితే ఈ పరిస్థితికి కారణమైన వారు ఏమంటున్నారంటే ఆ దోషము మా మీద, మా పిల్లల మీద నిలుచునుగాక. యెరూషలేము మాత్రం ఏం కావాలా? రాయి మీద రాయి లేకుండా పాడైపోవాలి. చూడండి అన్నమాట. పరిశుద్ధ గ్రంథమందు మత్తయి వార్త 27వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను
మా పిల్లల మీద ఉండును గాక అనిరి. చాలండి. యెరూషలేము అనగా దేవుని మందిరమయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ దినాన కలవరసలోకి అప్పగిస్తున్నప్పుడు, యెరూషలేము అనగా దేవుని సంఘమయ్యున్న నీవు నేను మనము ఈ దినాన రాయి మీద రాయి, ఆత్మ సంబంధమైన సజీవమైన రాయిగా కట్టబడకుండా ఉండటానికి వారు ఆ దోషమును మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ సంఘాన్ని ఈ దినాన్ని ఏం చేస్తానికి పూనుకున్నారయ్యా అంటే ఇంకా నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సార్వత్రిక సంఘం విషయంలోనూ స్థానిక సంఘం విషయంలోనూ ఏం చేస్తున్నారు? ఎక్కడ చూసినా ఎక్కువగా ఏమంటారంటే, మరీ మీ హెబ్రోను సహవాసంలోనే ఏంటండి ఇన్ని సమస్యలు, మరీ మీ హెబ్రోను వాళ్ళకి ఏంటండి ఇన్ని కలవరాలు అని చెప్పేసి మళ్ళా బోధకులు మళ్ళీ మన సంఘాన్ని దూషిస్తూ వాళ్ళేదో సంఘాలు కట్టుకుంటా అనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు చేసే ఆలోచన ఒకటి ఎలా ఉంటుందయ్యా అంటే, హెబ్రోను సంఘాన్ని దూషిస్తూనే మరోపక్క భక్సింగ్ గారిని పొగుడుతూ 5 నిమిషాల మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపించి హెబ్రోను మీద ఉన్నన్ని నేరాలు ఘోరాలు మరెవరి మీద ఎక్కడా దొరకవు అని ప్రచారం చేస్తూనే భక్సింగ్ గారిని హైలైట్ చేస్తూ ఇందులో ఏర్పరచబడినటువంటి ఈ ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్లను వాళ్ళు దొర్లించుకొని పోతూ అక్కడ ఆరాధన ఉండదు, ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవం ఉండదు. కానీ అక్కడకు ఈ ఏర్పరచబడిన ఈ ఆత్మ సంబంధమైన రాయిని ఇది నన్ను ఏం చేస్తున్నారయ్యా అంటే కొల్లగొట్టుకుపోతా ఉన్నారు. అది బెరాకాలో కూడా ఉన్నారు. నేను ఎందుకు వచ్చిన గోల్లో బెరాకాకి వెళ్ళటం, మా ఇంటికి సమీపంలో మందిరం ఉంది కదా, మా వీధికి సమీపంలో మందిరం ఉంది కదా, మాకు తెలిసిన పాస్ గారు ఉన్నాడు కదా, లేకపోతే మా బంధువులు ఆయన పెట్టాడు కదా, మాకెందుకు వచ్చిందిలో ఈ సమస్యతో, ఈ తలనొప్పితో, ఈ బాధతో ఎందుకని చెప్పేసి రాయి మీద రాయి నిలవనీయకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవం అక్కడ లేకపోయినా, ప్రతి ప్రభువు దినము ఆశీర్వచన పాత్ర అక్కడ లేకపోయినా, బహిరంగంగా సువార్త ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమును ప్రచురం చేసే ధన్యత వారికి లేకపోయినా, ఏర్పరచబడిన వారిని కూడా ఇదినేనా కొల్లగొట్టుకొని పోతా ఉన్నారు. అలాంటి ఛాయలు, అలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందే కనబడుతున్నా, అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఇదేనా హెబ్రోనుకు సంబంధించిన ప్రతి సహవాసము నిస్సహాయంగా ఉండటానికి కారణం ఏంటంటే, లేఖనము రాయి మీద రాయి నిలవనీయకుండా ఇలా చెరుపు చేస్తున్న వాళ్ళు ఏమంటారయ్యా అంటే, పోనీ ఏమైపోని నాకు దక్కనిది, పోనీ ఏమైనా పోనీ సంఘం ఏమైనా కానీ నాకెందుకు, నాకు కావాల్సింది ఏందయ్యా అంటే ఆ దోషం అవసరమైతే నా మీద నా పిల్లల మీద ఉండునుగాక. రాయి మీద రాయి నిలపబడి యెరూషలేము ఏం కాకూడదు, కట్టబడకూడదు. అయితే ప్రియమైన సోదరి సోదరా, అది మానవుని యొక్క ఆలోచన. దేవుడు యెరూషలేము లేక తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం విషయంలో కలిగిన సంకల్పం ఏమిటయ్యా అంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి దేని మీద ఉంచినాడు? యెరూషలేము మీద ఉంచినాడు. ఇప్పటికీ ప్రపంచ దేశాలలో యెరూషలేము మీద దాడి జరిగినన్ని దాడులు మరి ఏ దేశం మీద జరగలేదు. క్రైస్తవ చరిత్ర మనకు ఆధారం తెలియజేస్తూ ఉంది. రీసెంట్గా ఇరాక్కు సంబంధించినటువంటి ఇబ్రహీం రైసీ అనే అధ్యక్షుడు కూడా ఏమని తీర్మానం చేస్తూ వచ్చినాడయ్యా అంటే, ప్రపంచ పట్టములో యెరూషలేము అనేది కనబడకుండా నామరూపాలు చేస్తాను అని సవాలు విసిరాడు. సవాలు విసిన 3 రోజులకి మధ్యలో ఫ్లైట్లో యాక్సిడెంట్ అయి బూడిదైపోయాడు. దేవుని సంఘమును పాడు చేయటానికి పూనుకున్న ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ దేశమైనా, ఏ వ్యవస్థ అయినా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆత్మ సంబంధమైన సజీవమైన రాయి అయిన నిన్ను నన్ను రాయి మీద రాయి నిలపనివ్వకుండా పాడు చేయటానికి పూనుకుంటున్న ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ లోకస్తుని యొక్క ఆలోచన అయినా దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకనే మొదటి
కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాల్లో వ్రాయబడిన మాట ఏమనగా మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఇది నా సేవకుల మీద, సేవకులందరి మీద, పెద్దల మీద, పరిశుద్ధుల మీద, విశ్వాసుల మీద వ్యక్తిగతమైన నేరారోపణలు చేస్తూ సంఘములో ఆత్మ సంబంధమైన సజీవమైన రాయిగా ఒక రాయి మీద ఒకటి కట్టబడకుండా సంఘము ఆ ఉన్నతమైన స్థానంలోనికి, గొప్పదైన పనిలోనికి రాకుండా పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్కి గురి చేస్తూ ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే పడద్రోస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడున్న డెవిల్ స్పిరిట్ కాదు, అప్పుడే ఉంది. ఏమన్నారు ఆ మాట వాళ్ళు? అది మా మీద, మా పిల్లల మీద ఎంత ధైర్యం అండి వాళ్ళకి. అన్నది ఎవరు? దేవుణ్ణి ఎరగనోళ్ళ. యేసుప్రభువుని సిలువేసి చంపండి అన్నది ఎవరండి? స్వజనులు, యూదులు. ఏ మెస్సయ్య కోసం అయితే వారు కనిపెడుతూ ఉన్నారో వారే. ఇది నేను కూడా సంఘానికి కీడు చేయడానికి పూనుకుంటుంది ఎవరయ్యా అంటే యేసుప్రభు వారు అంటే తెలియని వారు కాదు, యేసుప్రభు వారి ప్రేమ ఎరగని వారు కాదు, యేసుప్రభు వారిని ఆరాధించిన వారు కాదు, యేసుప్రభు వారి రహస్య రాకడ ఉన్నదని తెలియని వారు కాదు. అందుకనే అపోస్తుల కార్యం 20:27లో నా సంకల్పమంతయు నేను మీకు తెలియజేయకుండా ఏదియు దాచలేదు. ఈ దుర్దినాలలో ప్రియమైన సోదరి సోదరుడా, ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడుతున్నటువంటి ఈ దినాలలో నీవు మనం ఏం కాకుండా ఉండాలయ్యా అంటే మన యొక్క పిలుపు ఏర్పాటును జారవిడుచుకొని వారిమిగా ఉండాలి. ఏడ్చే కన్నులు తుయితైరా సంఘానికి ఏ కన్నులు కలిగిన వాడై వర్తమానం ఇస్తున్నాడయ్యా అంటే అగ్నిజ్వాలల వంటి. చూడండి, కళ్ళల్లో నీళ్లు, యేసుప్రభు వారి కంటిలో నీరు. ఆ పచ్చనమును చూసి ఇప్పుడు ఆ సంఘానికి ఏ కళ్ళతో వర్తమానం ఇస్తున్నాడు? అగ్నిజ్వాలల వంటి. ఇది రహస్య రాకడ దినాన విడవబడిన వారి యొక్క పరిస్థితికి ఆ అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు చేసేటువంటి అంతిమ తీర్పుకు వారు సిద్ధపరచబడుతున్నారు. అటువంటి తీర్పుకు సిద్ధపరచబడకుండా మనం ఉండటానికి దేవుడు అక్కడ దేవుని కుమారుడుగా ఎలాగున్నాడండి? దేవుని కుమారుడుగా మీతో చెప్పునది ఏమనగా, బైబిల్లో దేవుని కుమారుడు అని వ్రాయబడిన 5 సందర్భాలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి సందర్భం ఏంటి? యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో దేవదూతలు ఎవరండి? మొట్టమొదట దేవుని కుమారులు. రెండవది నిర్గమాకాండము 4వ అధ్యాయం 22వ వచనములో ఇశ్రాయేలీయులు దేవుని కుమారులు. మూడవది లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనములో ఆదాము దేవుని కుమారుడు. నాలుగవది మత్తయి వార్త 3వ అధ్యాయం 17వ వచనములో యేసుక్రీస్తు వారు, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నాలుగవది యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఐదవది దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే సంఘం. రోమా 8:14 ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు ఒగుదురు. సంఘం. మొట్టమొదట దేవదూతలు దేవుని కుమారులు, రెండవది ఇశ్రాయేలీలు దేవుని కుమారులు, మూడవది తన స్వహస్తాలతో నిర్మించుకునేటువంటి మొదటి కుమారుడు ఆదాము దేవుని కుమారుడు, నాలుగవది తన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఐదవది తన సొంత రక్తమిచ్చి కొన్నటువంటి సంఘమై ఉన్న నీవు నేను మనము దేవుని కుమారులం. ఇప్పుడు లాస్ట్ సంఘం ఉన్నది. మొదట ఎవరు ఉన్నారండి? దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు దేవదూతలు దేవుని కుమారులు, సంఘము దేవుని కుమారులు. నిన్ను నన్ను భూమి మీద దేంతో పోల్చినాడు దేవుని కుమారుడుగా ఎంచాడు అంటే దేవదూత. సంఘము దేవుని కుమారులు, మొదట దేవదూతలు దేవుని కుమారులు, మొదట దేవదూతలు దేవుని కుమారులు అయ్యారు, సంఘము దేవుని కుమారులు అయ్యారు. సంఘములో చేర్చబడిన నిన్ను నన్ను ఎవరితో పోల్చినాడు? అర్థమవుతుందండి? నువ్వెవరివి దేవుని దృష్టిలో? దేవదూతవి. నువ్వెవరివి దేవుని దృష్టిలో? దేవదూతవి. ఒకసారి ఆలోచించు. మన స్థానం ఏంటి? మన ఆలోచన ఏంటి?
మన విధి విధానం ఎలా ఉంది? మందిరంలో ఎలా ఉంటున్నాం, ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఆఫీసులో ఎలా ఉంటున్నాం, వ్యాపారంలో ఎలా ఉంటున్నాం, వ్యవసాయంలో ఎలా ఉంటున్నాం, స్నేహితుల దగ్గర ఎలా ఉంటున్నాం, 4 గదుల దగ్గర ఎలా, 4 గదుల్లో ఎలా, 4 గోడల్లో ఎలా ఉంటున్నాం, విశ్వాసుల ముందు ఎలా ఉంటున్నాం, అవిశ్వాసుల ముందు ఎలా ఉంటున్నాం. ఇలాంటి మనలను పట్టుకొని ఎవరితో పోల్చినాడు, ఎవరితో ఎంచినాడు, ఎవరితో సమానంగా చేశాడు? ఓ ప్రియమైన సంగమా, నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించినాడో చూడండి. దేవదూతకున్న శక్తి ఉజ్జయ దినాలలో మనం చూడగలుగుతాం. ఒక్క రాత్రి 185,000 మందిని హతమార్చే శక్తి. అది ఒక రాత్రి. మరి పగలైతే? రాత్రి ఎక్కువ పని చేస్తారా, పగలు ఎక్కువ పని చేస్తారా? పగలు ఎక్కువ పని చేస్తారు. మరి రాత్రి పని చేసినప్పుడు ఎంతమందిని హతమార్చింది దేవదూత? 185,000. పగలైతే 2 లక్షలు వేసుకోవచ్చా? అంటే నీ సామర్థ్యము, ఎన్ని ఆత్మలను సంపాదించడానికి నీకు నాకు దేవుడు, సంఘమునకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడో. ఒక్క రాత్రి నీవు చేసే ప్రార్థన, ఒక్కరోజు నీవు చేసే పరిచర్య, ఒక్క దినం నీవు దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా నెరవేర్చే ఆ గొప్పదైన పని ఎన్ని లక్షల ఆత్మలను ఈ దేవుని కుమారులకు ఉండేటువంటి లక్షణాలు ఏమై ఉంటాయో వారే ఈ పని చేయగలుగుతారని మనం గత వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. గత వారము మనము 3-4 విషయాలు చూసాం. మొట్టమొదటి సంగతి ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో చదువన్న. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనము, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఏమై ఉన్నారండి? దేవుని కుమారులై ఉన్నారు. దాని కొరకు మనము ఓ భక్తుడిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎవరంట ఆ భక్తుడు? అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూపించినా కాదు, చూపించు దేశమునకు అబ్రహాం ఎలా వచ్చినాడు? విశ్వాసంతో వచ్చినాడు. సరే, అబ్రహాముతో మెసొపొతామియాలో మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై పిలిచినాడు, నమ్మాడు, అలా నడిచాడు. మరి ఆ విశ్వాస వీరుల జాబితాలో విశ్వాస వీరులు చాలామంది ఉన్నారు. విశ్వాస వీర నారీమణులు ఎంతమంది ఉన్నారు? విశ్వాస వీరుల హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు 7 మరియు అనేకులు. సమయం సరిపోదు కనుక అనేకులను చేర్చాడు. వారితో రంపాలతో కోయబడిన వారు ఉన్నారు, రాళ్లతో కొట్టబడిన వారు ఉన్నారు, గుహలలో చంపబడిన వారు ఉన్నారు. రంపాలతో కోయబడిన వారు ఎవరయ్యా అంటే ప్రవక్త అయిన యెషయా. రాళ్లతో కొట్టబడిన వారు ఎవరయ్యా అంటే స్టెఫను. గుహలలో చంపబడిన వారు ఎవరయ్యా అంటే తోమా. ఈ విశ్వాస వీరులతో పాటు విశ్వాస వీర నారీమణులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 2 ఉన్నారు. వారిలో మొట్టమొదటి ఆమె ఎవరయ్యా అంటే అబ్రహాము యొక్క జీవం అనే కృపావరంలో పాలిభాగస్తురాలుగా ఎంచబడినటువంటి విశ్వాసులకు తల్లి షారా. ఆమె ఆ స్థానానికి రావడం ఏంటంటే యజమాని యొక్క సహకారం, యజమాని యొక్క అడుగుజాడలు ఉన్నది కాబట్టి రాగలిగింది. రెండో వాళ్ళు ఎవరు? మనందరికీ బాగా తెలుసు. రెండో వారు ఎవరయ్యండి? రాహబు. రాహబు అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే ప్రౌడ్, గర్వం. రాహబు అనే మాటకు అర్థం ఏంటంటే గర్వం. రాహబు చేస్తున్న జాబ్ డిజిగ్నేషన్ ఏంటి? రాహబు యొక్క జాబ్ ఏంటి? విశ్వాసం కాదు. రాహబు యొక్క జాబు ఏమిటయ్యా అంటే వేశ్య. ఓ గర్విష్ఠురాలు, ఓ కాని ఉద్యోగం చేస్తున్న ఆమె, దేవుని పిలుపు ఎరుగని ఆమె, దేవుని కొరకు దేవుని కుమార్తెగా దేవదూత స్థానములోనికి తీసుకుని రాబడి ఎంతమందిని రక్షించింది? ఎంతమందిని రక్షించింది చెప్పాలా? ఇంటి వారందరినా? నెంబరే లేదు. ఎవరెవరినయ్యా అంటే
తల్లియు తండ్రియు అన్నదమ్ములను అక్కచెల్లెలను వారికి సంబంధించిన వారందరూ ఏం చేసిందండి? ఇప్పుడు ఉదాహరణకి నీవు రక్షించబడ్డావు, నీ తమ్ముడు ఉన్నాడు, నీ తమ్ముడు భార్య, వారి పిల్లలు, నీ తమ్ముడు భార్య తల్లిదండ్రులు, నీ తమ్ముడు భార్యకు ఉన్నటువంటి తోబుట్టువులు, నీ తమ్ముడు భార్యకు ఉన్నటువంటి రక్త సంబంధికులు, వాళ్ళందరినీ కూడా ఈమెం చేసింది? ఇప్పుడు మనం ఉన్నాము, నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, మన మట్టుకు మనము. మనం ఎంతమందిని రక్షించుకున్నాం? బయటికి ఏం చెప్పొద్దండి, ఎందుకంటే మీ బహుమానం మళ్ళీ మేము ఎరిగిన వారము. రాహబుకున్న విశ్వాసము, దేవుని కుమార్తెగా చేయబడి దేవదూత స్థానంలోనికి ఎంచబడి ఆ దినానే ఎంతమందిని రక్షించుకున్నదయ్యా అంటే, ఈరోజు కుటుంబ వాతావరణం ఎలా ఉందంటే, అమ్మాయి నీతోటే నాకు సంబంధం, మీ అమ్మతో మీ నాన్నతో నాకు సంబంధం లేదు, మీ అమ్మ నాన్న వస్తే నువ్వే మాట్లాడుకో, నన్ను పిలవ మాకు. బయట వాళ్ళు కాదని చెప్పేది ఈ మాట, భక్తులు, పరమ భక్తులు. మీ అమ్మ నాన్న వస్తే నన్ను పిలవమాకు, లేడని చెప్పు, నేను బెడ్రూమ్లోనే ఉంటా, అవసరమైతే వాళ్ళు వెళ్ళిపోయిందాక నేను బయట ఉంటా. మనల్ని దేవుని కుమారుడిగా విశ్వాసము, రాహబు విశ్వాస వీర నారీమణేలా జాబితాలో చేర్చబడటానికి ఇంకా బైబిల్లో ఆడకూతుళ్ళు ఇంకెవరు లేరండి? సిస్టర్స్లో ఇంకెవరు భక్తురాళ్ళు ఎవరు లేరండి? ఎంతమంది సిస్టర్స్ పేరు చెప్తారు? మీకు గనక మైక్ ఇస్తే ఆపకుండా 70 మంది పేర్లు చెప్తారు, సిస్టర్స్ పేరు, బైబిల్లో ఉన్న సిస్టర్స్ పేర్లు. మరి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస వీర నారీమణిగా ఎంచడానికి, ఈ రాహబునే ఎంచడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆమె దేవుని కుమార్తె. మిగిలిన వాళ్ళు కాదని మళ్ళీ అనుమానం రేకెత్తించకండి. దేవుని కుమార్తెగా ఆమె దైవ కార్యం జరిగిస్తూ తన ఇంటి వారందరినీ, వాస్తవానికి తన ఇంటి వారు తనను ప్రేమించారా, తృణీకరించారా? అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ జానెడు పొట్ట గడుపుతూ ఉంది. తండ్రి వచ్చాడండి, ఏంటమ్మాయి నా కడుపును పుట్టి ఈ పని చేస్తున్నావు, నువ్వు రా, నేను నిన్ను బతికినంతకాలం నేను పోషిస్తాను కదా, నేను తాగిన గంజే నువ్వు తాగుతావు కదా, కాయ చెట్టుకేం బరువు కాదు కదా, నువ్వు రామ్మాయి అని తండ్రి వచ్చాడా? పోనీ తల్లి వచ్చిందా? పోనీ అక్క వచ్చిందా? పోనీ అన్న వచ్చాడా? పోనీ చెల్లి వచ్చిందా? పోనీ తమ్ముడు వచ్చాడా? ఎవరన్నా వచ్చారా? పోనీ చిన్నమ్మో పెద్దమ్మో ఎవరన్నా వచ్చారా? వాళ్ళ రక్షణ కోసము ఈమె పరితపిస్తుంది కనుక ఈమె విశ్వాసమును బట్టి ఆమె విశ్వాస వీర నారీమణి అయ్యింది. ఈరోజు మన ఇంట్లో వాళ్ళ రక్షణ కోసము మనం పరితపించడం కాకపోగా, మన ఇంట్లో వాళ్ళు అంటే దేవుని మందిరంలో వాళ్ళు, పరితపించకం కాకపోగా వీడు సస్తే బాగుండు, వీడు లేకపోతే బాగుండు, వీడు కనబడకుండా కనుమరుగైపోతే బాగుండు. ఇప్పుడు ఇలాంటి మనసు కలిగినటువంటి మనలను దేవుని కుమారుడిగా విశ్వాసము కలిగిన వారమని, విశ్వాసానికి కర్త అయ్యున్న ఆ దేవుడు ఎంచటానికి మనకు తరుణమిస్తున్నాడు, ఓ అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుని కుమారులందరూ దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావాలంటే ఎవరు కావాలా? నువ్వు కావాలా? చూడండి అన్నమాట, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం 38 నుంచి చదువుదాం, లేక 38. శోధింపబడి ఖడ్గంతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఇప్పుడు చదవండి, మళ్ళా చదవండి. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము నీవు వచ్చేంత వరకు రంపాలతో కోయబడినటువంటి యెషయా ప్రవక్త
నీవు చేరేంత వరకు రాళ్లతో కొట్టి చంపబడినటువంటి స్టెఫను లాంటి భక్తుడు నీవు వచ్చేంత వరకు మన సమీపంలో ఉన్నటువంటి చెన్నై పట్టణంలో సెయింట్ థామస్ మౌంట్ గుహలో బళ్ళెముతో పొడవబడి ఆ గుహల్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టి బళ్ళెం విసిరేస్తే పోయి డొక్కలో పడుచుకుంది. తర్వాత బళ్ళెం విసిరేస్తే కాళ్ళల్లో చేతుల్లో గుచ్చుకుంది. ఎందుకయ్యా అంటే ఈ తోమ ఆయేసు ప్రభు గురించి పలికిన మాట ఏంటంటే, నేను ఆయన ప్రక్క టెముకలలో, ఆయన ప్రక్క గాయములో, ఆయన చేతి గాయములో, ఆయన కాలి గాయములో వేలు పెట్టి చూస్తేనే ఇప్పుడు అవే గాయాలు పాలవటానికి, ప్రభువు కొరకు హతసాక్షిగా చేయబడటానికి ఇష్టపడ్డాడు. అలాంటి హతసాక్షులైన వారు సంపూర్ణులు కావాలి అంటే ఎవరు కావాలంట? ఓ రూతక్క నువ్వే కావాలా? ఓ బెరాక సంగమా నువ్వే కావాలా? ఓ క్రైస్తవ సమాజమా నువ్వు కావాలా? నువ్వు వస్తేనే ఆ హతసాక్షులైన వారు ఏమవుతారంట? సంపూర్ణులు అవుతారు. అందుకనే నీ కొరకు నా కొరకు ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అలాంటి విశ్వాస వీరులు మన సామాన్యమైన విశ్వాసాన్ని బట్టి దేవుని కుమారుడుగా కుమార్తెగా ఆయన ఎంచి వాళ్ళని మనల్ని కలిపి ఏమంటున్నాడు? నా పోలికలోనికి తీసుకుని రాబడిన నా ప్రియ సంఘం, నా కుమారుడు. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? విశ్వాసము కలిగిన వారమైతే మన ఇంటి వారిని ఏం చేయాలా? ఒక మాట అంటాను, ఒక మాట అడుగుతాను. మీ అత్తగారి రక్షణ కోసం ప్రార్థన చేసిన గుర్తేమైనా ఉందా? మీ బావుమర్ది రక్షణ కోసం, మీ ఆడపడుచు, అక్క వాళ్ళు నా మాట అంటాం చాలా ప్రమాదం అనుకుంటా, ఏమైనా నీ ప్రార్థన ద్వారా. ఎందుకు అపొస్తలుల కార్యం 2:21 వ్రాయబడింది, ప్రభువు నామమున ప్రార్థన చేయుట వారందరూ శిక్షించబడతారా, రక్షించబడతారా? మరి ఏమైనా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆ దాఖలాలు కనబడుతుంటే మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని పిల్లలం. ఈ దేవుని కుమారునికి దేవుడు క్రియలిస్తాడు, ప్రేమిస్తాడు, విశ్వాసం ఇస్తాడు, సహనం ఇస్తాడు, సంకల్పం ఇస్తాడు. చెరగని ఆత్మచేత ముద్రించి తుయితైరాలో ఉన్నవారు నశించిపోయినట్లుగా కాక అందులో శ్రేష్టమైనది నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అక్కడ ముగిస్తాడు తుయితైరా సంఘాన్ని. మనం కలిగింది ఏమేం కలిగిందో అవి ఎలా గట్టిగా పట్టుకోవాలో ప్రభు రాకడ ఆలస్యమైతే రానున్న దినాల్లో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మొదటిది ఎవరు దేవుని కుమారులయ్యా అంటే విశ్వాసము. అబ్రహామేమో చూచుచూ, రహబేమో విశ్వాసముతో ఇంటి వారందరినీ రక్షించుకొనుచు. మనం వెళితేనే వారేమవుతారు? సంపూర్ణమవుతారు. ఇప్పుడు దావీదు కూడా దేవుని దగ్గర, అందుకని నీతిమంతుల రక్తం ఏం చేస్తుందంటే జానయ్య ఆ సింహాసనం కింద కూర్చొని, నాదా సత్యస్వరూపి ఎందాకయ్యా స్టెఫను రక్తము ప్రారంభమయ్యి నిన్న మొన్నటి వరకు గ్రహం స్టెయిన్స్ గారు ఆయన యొక్క ఇద్దరు కుమారుల యొక్క రక్తం మణిపూర్లో ప్రభు కొరకు రక్తము దారపోసినటువంటి పరిశుద్ధుల యొక్క రక్తం ఎందాకయ్యా అని మొరపెడుతుంటే నిన్ను నన్ను చూయించి ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు. మొదటిది దేవుని కుమారులు ఎవరయ్యా అంటే విశ్వాసము కలిగిన వారు. రెండోది చూస్తాము రండి. రెండోది ఎవరని చెప్పినాము? మలాకి 1:6 ఆయనను గణపరిచేవారు, ఆరాధనగా చేసేవారు,
ఆరాధన అంగీకరించే విధంగా చేసేవారు, ఆరాధన ఆయన మహింపరచడానికి చేసేవారు, ఆరాధన ఆత్మవశంతో ఉండి చేసేవారు, ఆరాధన ఆఘ్రానించే విధంగా చేసేవారు, ఆరాధన ఆచారంగా చెయ్యని వారు, ఆరాధన అశ్రద్ధగా చూడని వారు ఆయన కుమారులు. మూడవది ఏమని జ్ఞాపకం చేసుకున్నాం, మత్తయి 5:9 సమాధాన పరుచువారు, సమాధానం కలిగిన వారు కాదు, సమాధాన పరుచువారు. ఇది నన్ను సమాధాన పరిచేవారు ఉన్నారా? సమాధానం లేకుండా పంపించేసేవాళ్ళు ఉన్నారా? ఎవరు దేవుని కుమారులు? సమాధాన పరచువారు. 4 సమయద్దుబాటులను బట్టి చూస్తామనండి. 4వది చూస్తాము రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నీవు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని, నాలుగవది దేవుని కుమారులు అవ్వాలి అంటే ఎవరి మధ్య అవ్వాలంట? మనం ఎవరి మధ్య ఉన్నాము? ఎవరి మధ్య ఉన్నామండి? మూర్ఖమైన వక్రజనం. మూర్ఖమైన వక్రజనం అంటే ఎవరంటే విజయరాజన్న, మూర్ఖులు అంటే ఎవరంటే వారికై వారు తెలుసుకోలేని వారు, ఎవరన్నా చెప్పినా కూడా తెలుసుకోలేని వారు, వారికై వారు తెలుసుకోరు, ఎవరు చెప్పినా కానీ తెలుసుకోరు. వీళ్ళు ఎవరయ్యా అంటే మూర్ఖులు. ఈ మూర్ఖులు వక్రజనముగా ఉన్నారు. వారి మధ్య అరే సంఘ సత్యం ఇదిరా నాయన అంటే వాళ్ళు తెలుసుకోరు. వారి మధ్య సంఘములో అంగంగా చేర్చబడిన మనము ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అంటే ఏం మానాలా? సణుగులు, సంశయములు. అంతేనా తమ్ముడు? అక్కడ ఉంది, ఏముంది చదవన్నమాట? సణుగులను సంశయములను. ఈ రెండు ప్రాస బాగుంది కదా అని 2 ఒకటి కావండి, 2 వేరు. సణుగులు వేరు, సంశయములు వేరు. సంశయములు అంటే ఏంటి? అనుమానం. సణుగులు అంటే ఏంటి? చెప్పిన దానికల్లా వక్రీకరించడం. అబ్బా, క్లాస్లో బ్యాక్ బెంచీలో కొంతమంది ఉంటారు. ప్రతి క్లాసులో ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు. మీ క్లాసులో ఉన్నారా బాబ్జన? ఉంటారు. ఇదివరకు క్లాసుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు డాష్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? డాష్లో ఉంటున్నారు. అబ్బా, ఈయనకే తెలుసా 7 పాయింట్ల, 3 పాయింట్ల, 5 పాయింట్ల, అబ్బో ఓహో. ఇది ఏందయ్యా అంటే సణుగుడు. యజమాని వాక్యం తీసి ఏమైనా చెప్తే సణుగుడు, యజమానురాలు ఏమైనా వాక్యం తీసి చెప్తే సణుగుడు, సంఘం ద్వారా అందించబడుతున్న వాక్యానికి సణుగుడు, శుభవార్త అందిస్తున్న సువార్తకి సణుగుడు. సణుగులతో ఉన్నవాళ్ళు ఏం కాలేరయ్యా అంటే, సంశయంతో అనుమానంతో ఉన్నవారు ఏం కాలేరయ్యా అంటే దేవుని కుమారులు. అందుకనే వాళ్ళకి తెలియదు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చెబుతుంటే కూడా తెలుసుకోరు. మూర్ఖులకు వక్ర జనము మధ్య సణుగులను సంశయములను లేని వారమై మనము దేవుని కుమారులుగా ఉండాలి. ఈ సంశయాలు సణుగులు ఉండడం వారు ఏమైంది చూడండి. ఒక మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత ఏమయ్యారండి? అసలు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. దేవుని కుమారులముగా కాకుండా పోవటానికి కారణం ఏమిటయ్యా అంటే మనము నాశనము కొని తెచ్చుకునే సనుగుల్లో ఉండటం, నాశనము కొని తెచ్చుకునేటువంటి సంశయములో ఉండటం. అందుకని
ఎక్కడ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తానంటే, ఆ స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే వచ్చే నష్టమేమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే వచ్చిన నష్టమేమీ లేదు. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోమాకు. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటే వచ్చే నష్టం ఎంతయ్యా అంటే చెప్పలేనంత, తీరనంత, ఇక సరిదిద్దుకోలేనంత. అర్థం కాకపోతే 33:3 మనకు ఒక అవకాశం ఉంది. దేవుడు కీ ఇచ్చాడు. అక్కడ కూర్చొని అడిగితే గ్రహ్యము కాని సంగతులన్నిటినీ ఆయన బోధిస్తాడు. అందుకనే అది అపోస్తల కార్యం 20:27 కూడా మనం చదువుతూ వచ్చినాం. దేవుడు తన సంకల్పమంతటిని ఏది నీకు నాకు మనకి దాచుకొనలేదు. ఒకటి, దేవుని మీద, దేవుని వాక్యం మీద అనుమానం ఉండి ఆయన కుమారత్వంలో నుంచి తొలగిపోవద్దు. దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని సంఘం మీద సనుగుడు కలిగి ఉండి ఆయన వారసత్వంలో నుంచి మనము విరమించుకోవద్దు. అది 4వది. 5వది చూస్తాం రండి. లూకాసు వార్త 6:35 ఎవరు దేవుని కుమారులుగా లక్షణాలు కలిగి ఉంటారు, దేవుని కుమారత్వంలోనికి రాగలుగుతారు? లూకాసు వార్త 6:35 మీరైతే మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. లూకా 6:35. అక్కడ 4 మాటలు ఉన్నాయి. అవన్నీ మనకి ఇప్పుడు వద్దు, కానీ ఒక్క మాట మీకు నచ్చిన మాట చెప్పండి. 4 ఉన్నాయి. ఒకటేమో శత్రువుని ప్రేమించాలంట, రెండోదేమో మేలు చేయాలంట, మూడోదేమో అప్పు ఇయ్యాలంట, 4వదేమో మన ఫలం నిలిచి ఉండేటట్టు ఉండాలంట. ఈ 4 నీకు నచ్చిన మాట ఒకటి చెప్పు. మేలు చేస్తే చాలు. వెరీ గుడ్. శత్రువుని ప్రేమించకపోయినా, అప్పు ఇయ్యకపోయినా, ఫలం నిలిచి ఉండకపోయినా ఒక్కటే సులభంగా మనకి ఏం చేయాలా? ఏం చేస్తున్నాం? అది తప్ప అన్నీ చేస్తున్నాం. మేలు చేయువాడు సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు. నీకు నీవు మేలు చేసుకోవాలా? నిన్ను ప్రేమించిన దేవునికి మేలు చేయాలా? ఆ దేవుడు ప్రేమించుకున్న సంఘమునకు మేలు చేయాలా? ఆ దేవుడు ప్రేమించి నీకిచ్చిన జీవమనే కృపావరమై ఉన్న కుటుంబానికి మేలు చేయాలా? ఆ కుటుంబ జీవితాన్ని దీవించి ఆశీర్వదించిన సంతానానికి ఏం చేయాలా? మేలు చేయాలా? ఈరోజు సంఘానికి ఏం చేస్తున్నావు? దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యం ఎరిగిన నీవు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న నీవు, దేవుని వాక్యాన్ని విశుద్ధపరుస్తున్న నీవు, బైబిల్ క్లాసులు చెప్పగలిగిన నీవు సంఘానికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? కుటుంబానికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నీ సంతానానికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నిన్ను ప్రేమించిన దేవునికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? ఏం చేస్తున్నాం? మేలు చేయువారు సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు. దీన్ని కొంచెం యాంప్లిఫై చేసి, ఇది మేలు చేయనే మాటని యాంప్లిఫై చేసి ఇంకో విధానంలో చెప్పుకుందాం. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ బాగా యాంప్లిఫై అయింది. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఏం చేయొద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు కావాలి అంటే మేలు చేయాలా? సర్వోన్నతుడైన దేవుని కుమారునికి విరోధి అయినటువంటి అపవాదికి లేక అంత్యక్రీస్తుకి పిల్లలముగా కనబడుతున్నామంటే ఏం చేస్తున్నామని అర్థం? కీడు చేయవారందరూ, సంఘానికి కీడు చేయవారందరూ ఎవరు చెప్పాలా? దేవుని పిల్లలా, దయ్య పిల్లలా? వెలుగు దూతలుగా పిలువబడుతున్నటువంటి అపవాది పిల్లలు, దేవుడిచ్చిన కుటుంబానికి కీడు చేస్తున్నటువంటి వారందరూ కూడా వెలుగు దూతలుగా పిలువబడుతున్నటువంటి అపవాది పిల్లలు.
కనుక దేవుడు మనల్ని చేర్చిన సంఘానికి, దేవుడు మనకిచ్చిన కుటుంబానికి ఏం చేయాలయ్యా అంటే మేలు చెయ్యాలా. అది 5వది కదండి. 6, 7 చదువుకొని ముగించుకుంటాం. 6 చూస్తాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 12 వరకు. శిక్షా ఫలము పొందుడికే మీరు సహించుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో ఏమవుతున్నారండి? పాలు పంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ. ఇంటి దగ్గర చదవండి. తర్వాత భాగం 12వ వచనం వరకు. ఈ వచనాన్ని బట్టి ఎవరు దేవుని కుమారులంట? యేసుక్రీస్తు వారి యొక్క శిక్షలో పాలు పంపులు పొందేవారు. యేసుప్రభు వారి యొక్క శిక్షలో. నాకు ఒక అక్క తెలుసు బాగా. నేను ఫస్ట్ టైం ఆమె పేరే నా మొబైల్లో జనరల్గా సిస్టర్స్ని సిస్టర్ సో అండ్ సో అని పేరు రాసుకుంటా ఉంటా. ఫస్ట్ టైం ఆమె పేరే సుధక్క. సిస్టర్ అని పెట్టకుండా అక్క అని సేవ్ చేసుకున్నా. ఎందుకంటే ఆమె చేసిన ప్రార్థన ఏంటంటే 2012లో విన్నా పరిచర్యకి పంపబడినప్పుడు. ఏమని ప్రార్థన చేసిందంటే, ప్రభువా ఈ సంవత్సరం నువ్వు నా కొరకు ఏమేమి శ్రమలు సిద్ధపరిచావో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నాకు అనుమతింపచేయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓ చిట్టిమక్క, మళ్ళీ చెబుతున్నా, ఈ సంవత్సరము నా కొరకు నీవు సిద్ధపరిచిన శ్రమలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నాకు అనుమతింపచేయి. నేను ఇంతవరకు ఆ ప్రార్థన ఎప్పుడు వినలేదు. అదే ఫస్ట్, అదే ఫైనల్. ఏ ప్రార్థన విన్నానంటే, ప్రభా వచ్చిన శ్రమ చాలు, ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమల కొలిమి నుండి తప్పించు. నాలాంటి దౌర్భాగ్యుడు అలాంటి పరిశుద్ధుల దగ్గర పరిచర్య చేయడానికి ఈ రన్నింగ్ పరిచర్య కొరకు పంపబడితే నేర్చుకున్న మాట. దేవుడు నీ కొరకు నా కొరకు ఏ శ్రమలు అనుమతించాడో అవి తీసుకోవడానికి సిద్ధమేనా? ఆయన శ్రమలలో పాలివారమైతే నే కుమారులమంతా. ఆయన శ్రమలలో పాలివారము కాకపోతే ఎవరమంట? మనము దుర్బీజులమే, దౌర్భాగ్యులమే, విడువబడిన వారమే. పౌలు గారు అంటారు కదా, చూడండి ఒక మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అనా ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో అనా ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. కొదువైన యేసుక్రీస్తు వారు సంఘం కొరకు అరికాల నుంచి నన్నెత్తి వరకు ఆయన పడిన శ్రమ వర్ణనాతీతం. సంఘము కొరకు ఆయన పడిన శ్రమలలో ఇంకా ఏమైనా కొదువై ఉంటే వాటి యందు నా వంతు నేను నా శరీరమందు సంపూర్ణం చేయటానికి సిద్ధం. ఓ ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఆయన శ్రమలలో పాలివారమైతే నే కుమారులం. యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి కొన్న సంఘము కొరకై పడిన పాటలలో ఏమైతే కొదువై ఉన్నవో, ఏమైతే ఆయన ఇంకా శ్రమ అనుభవించకుండా, నాకు తెలిసి ఆయన అరికాల నుంచి నన్నెత్తి వరకు ఆయన శరీరం ఎలాగుందండి? రక్తసిక్తమై ఉన్నది. అరికాల నుంచి నన్నెత్తి వరకు ఆయనను నలగొట్టారు. ఆయన ఎముకలన్నీ స్థానం తొలగిపోయినాయి. చూడ నల్లకుండా పోయాడు. నా ప్రియుడు ఏమై ఉన్నాడయ్యా అంటే ధవళవర్ణుడై ఉన్నాడు, రత్నవర్ణుడై ఉన్నాడు.
చూడనల్లకుండా పోయాడు. అలాంటిది పౌలు గారు చెప్తున్నాడు, సంఘము కొరకు ఆయన పడిన శ్రమలలో ఏమైనా కొరత కలిగి ఉంటే అవి ఈ నా శరీరమందు. ఇది నన్ను సంఘం కొరకు శ్రమ పడేవారు ఎక్కడున్నారు? సంఘాన్ని శ్రమల పాలు చేయటానికి, వారికి అనుకున్నది జరగకపోతే, వారి కోరిక తీర్చబడకపోతే, వారి యొక్క ఆలోచన సంఘం మీద వృద్ధిని నెరవేర్చబడకపోతే, సంఘం ఏమైనా పర్వాలేదు, ఎంత నీచానికైనా దిగజారుతున్న ఈ దుర్దినాలలో ఎవరు దేవుని కుమారులు? ఓ తుయితైరా సంఘమా, దేవుని కుమారుడు అందిస్తున్న వర్తమానం ఏమనగా, దుర్బీజులము కాకుండా దేవుని కుమారులము కావాలి అంటే క్రీస్తు శ్రమలలో నీ నా శరీరమందు పాలువారమై ఉండటానికి సంసిద్ధముగా ఎవరైతే సంతోషంగా స్వీకరించగలుగుతారో వారు దేవుని కుమారులు. సార్వత్రిక సంఘం మొదలుకొని మారుమూల ప్రాంతంలో ఉన్న సామాన్యమైన సంఘము వరకు ఇది నా సంఘం ఏమైనా పర్వాలేదు, నేను అనుకున్నది జరగాల, నేను అనుకున్నది జరగాల. నీ గుర్తులు కనబడుతున్నాయా? యేసుక్రీస్తు వారి యొక్క గాయపు గుర్తులు నీ నా విశ్వాస జీవితంలో కనబడుతున్నాయా? నీ ఆలోచన కనబడుతుందా? దేవుని ఆలోచన కనబడుతుందా? ఆఖరిది 7వ చూసుకొని ముగించుకుంటాం, టైం అయిపోతుంది. మనందరికీ బాగా తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ ఏమవుతారండి? దేవుని కుమారులు అవుదురు. ఈ దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మనమేమవుతాము అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, నోట్స్ రాసుకున్న వాళ్ళు గబగబా రాసుకోండి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనము, దేవుని ఆత్మను కలిగిన మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారము కడగబడుతాము. ఏమవుతామండి? కడగబడతాము. ఆ తర్వాత 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధపరచబడతాము. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారము పరిశుద్ధపరచబడతాము. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారము మనలోనికి, మన యందు ఆయనను చేర్చుకుంటాము. ఆ తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనము మరియు 13వ వచనం ప్రకారము పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయబడుచు సర్వసత్యములోనికి తీసుకొని రాబడతాము. ఆ తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయము 30-37 వచనం ప్రకారము ఆదరించబడతాము. ఈ ఆత్మ నడిపింపు కలిగితే కడగబడతాము, పరిశుద్ధపరచబడతాము. ఆ తర్వాత మన యందు ఆయన ఉండేటట్లు చేయబడతాము. ఆ తర్వాత ఒప్పింపజేయబడతాము, సర్వసత్యంలోనికి రాబడతాము. ఆ తర్వాత ఆదరించబడతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారము ఆయన నివాస స్థలముగా కట్టబడతాం. ఆ లాస్ట్ వచనం చదవన్నా, టైం లేదు కాబట్టి సమయం, ఇది ఈ టాపిక్ దేవుని కుమారులు అనే మాట ఈరోజుతో ముగించాలని త్వరగా ముగిస్తా ఉన్నా. లేకపోతే ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:22 ప్రకారం 7వదిగా కట్టబడుచున్నాము. ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై కడగబడకపోతే, ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై పరిశుద్ధపరచబడకపోతే, ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై మన యందు ఆయనను ఉంచుకొనకపోతే, ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై ఒప్పింపబడకపోతే, ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై సర్వసత్యంలోనికి రాకపోతే, ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై ఆదరించబడకపోతే, ఈ ఆత్మ నడిపింపు కలిగిన వారమై ఆయన నివాస స్థలముగా కట్టబడకపోతే, పరిశుద్ధాత్మ దేవునికి ఈ 7 మనలో జరగటానికి మనం ఆయనకు విధేయత చూపకపోతే, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే తిరుగుబాటు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? అందరం కలిసి ఈ మాట చదువుకొని ముగించుకుంటాం. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 622. అందరం కలిసి చదవగలిగిన వారందరూ కలిసి చదువుకుంటాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో
యుద్ధము చేయును. ఎవరైతే కడగబడడానికి ఇష్టపడరో, ఎవరైతే పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడరో, ఎవరైతే ఆయన యందు ఉండడానికి ఇష్టపడరో, ఎవరైతే ఒప్పింపజేయడానికి ఇష్టపడరో, ఎవరైతే సర్వసత్యంలోనికి రావడానికి ఇష్టపడరో, ఎవరైతే ఆదరించబడడానికి ఇష్టపడరో, ఎవరైతే నివాస స్థలముగా ఆత్మీయంగా భౌతికంగా కట్టే పనిలో ఇష్టపడరో, వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు అవుతున్నారు. అప్పుడు దేవుడే అనగా పరిశుద్ధాత్మ దేవుడే వారికి ఏమవుతాడండి? కంచే చేను వేస్తే ఇంకా కాసేదెవరు? ఆదరించిన పరిశుద్ధాత్మ దేవుడే, కడిగిన పరిశుద్ధాత్మ దేవుడే, ఆయన నివాసంగా కట్టే పరిశుద్ధాత్మ దేవుడే మన మీద విరోధముగా తిరుగుబాటు చేస్తే మన ఉనికి ఎక్కడా? ఒకే ఒకటి అగాధం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నా మీద తిరుగుబాటు చేసి యుద్ధము చేసే ఆ దుర్దినము రాక మునుపే దేవుడు తరుణమిస్తుంటుండగా దేవుని కుమారులముగా, ఒక్కసారి 7 చెప్తారా? నేను బైబిల్ మోస్తా, మీరు చెప్పేసండి. మొట్టమొదటిది ఏంటండి? విశ్వాసము కలిగిన వారే దేవుని కుమారులు. గలతీ 3:26. రెండోది ఏంటండి? మలాకి 1:16. ఆయనను గణపరచువారే దేవుని కుమారులు. మూడోది ఏంటండి? సమాధానం. మత్తయి 5:9. సమాధానపరచువారే దేవుని కుమారులు. నాలుగోది ఏంటండి? సనుగులు సంశయములు లేని వారే దేవుని కుమారులు. లూకా 6:35. ఐదోది ఏంటండి? మేలు చేయువారే దేవుని కుమారులు. ఆరోది ఏంటండి? ఆయన శ్రమలలో పాలివారైన వారే దేవుని కుమారులు. ఏడోది ఏంటండి? ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన నివాస స్థలముగా కట్టబడి కట్టే పనిలో వారి వంతు వారు పాలవుతూ కడగబడి పరిశుద్ధతలోనికి రాగలిగిన వారమై రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయబడుచు సర్వసత్యములోనికి తీసుకుని రాబడి ఆదరణ పొందుతూ ఆదరించే వారిమై ఆయన ఇల్లుగా కట్టబడి నిత్యత్వములో మనపక్షముగా ఆయన యుద్ధం చేసి విజయ భూమి మీదకి కొనుపోబడిన వారే దేవుని. మనం ఎలాగున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.